నమో భగవతే వాసుదేవాయ నమః. జయమంగళం నిత్యశుభమంగళం, జయమంగళం నిత్యశుభమంగళం, శ్రీ శ్రీనివాసునికి జయమంగళం నిత్యశుభమంగళం, జయమంగళం నిత్యశుభమంగళం. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో నవంబర్ 1వ తేదీ శనివారం రోజున ప్రబోధిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ఇంట్లోనే చాలా తేలికైన పద్ధతిలో ఎలా పూజించాలో క్లియర్ గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీకు ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ప్రతి నెల కూడా మనకి ఏకాదశి తిథులు అనేటివి వస్తూ ఉంటాయండి. కానీ ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రబోధిని ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని బోధన ఏకాదశి అని, దేవ ప్రబోధిని ఏకాదశి అని, ఉత్థాన ఏకాదశి అని, ప్రబోధిని ఏకాదశి అని, బృందావన ఏకాదశి అని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారండి. ఈ రోజు తప్పకుండా మనము విష్ణుమూర్తిని అయితే ఆరాధించాలి. మన పురాణాల ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తిరిగి మేల్కొంటారు అని మన పురాణాల్లో చెప్పబడిందండి. అందుకని ప్రత్యేకంగా మనం ఈ రోజున విష్ణుమూర్తి ఆరాధన అనేది చేసుకోవాలి. దానికోసం ముందుగా అయితే మీరు ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలండి. తర్వాత మీ పూజా రూమ్లో దేవుని పటాలకు చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకొని అలానే పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. మీ పూజా రూమ్లో కనుక ప్లేస్ కనుక ఉంటే అక్కడే మీరు స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు సపరేట్గా ఒక పీఠం పెట్టుకొని ఆ పీఠం మీద వస్త్రం ఏర్పాటు చేసుకొని దాని మీద కొద్దిగా బియ్యము పసుపు కుంకుమ వేసుకొని విష్ణుమూర్తి ఫోటో అనేది పెట్టుకోవాలండి. నేనైతే నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందని పెట్టుకున్నానండి. మీ దగ్గర విష్ణుమూర్తి ఫోటో ఉన్నా లేదా దశ అవతారాలలో ఏ అవతారం ఫోటో ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. స్వామివారి ఫోటో పెట్టుకున్న తర్వాత ఇరువైపులా 2 దీపపు కుందులను అలానే శంకుచక్ర దీపాలను అయితే నేను ఏర్పాటు చేసుకున్నాను. దీపాలను మనం పూజలో పెట్టేటప్పుడు కింద మనం ఖచ్చితంగా ఏదైనా ప్లేట్ కానివ్వండి లేదా ఏదైనా సరే ఆకు కానివ్వండి ఖచ్చితంగా మనం దీపాల కింద అయితే పెట్టుకోవాలండి. తర్వాత ఇలా దీపాలన్నిటినీ సిద్ధం చేసుకున్న తర్వాత నేను ఈరోజు ప్రత్యేకంగా పూజలో కామాక్షి దీపాన్ని అయితే నేను పెట్టుకున్నానండి. కామాక్షి దీపం కోసం ఒక చిన్న లోటస్ స్టాండ్లో కొద్దిగా బియ్యాన్ని వేసి అందులో పసుపు కుంకుమను పెట్టి ఒక ఆకును పెట్టి దాని మీద నేను కామాక్షి అమ్మ దీపం అయితే పెట్టుకున్నానండి. తర్వాత పూజలో ప్రత్యేకంగా నేను చందన దీపాన్ని అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. ఈరోజు పూజలో చాలామంది పిండి దీపాలు కానివ్వండి లేదా చందన దీపాలు లేదా ఉసిరి దీపాలు వేటితోనైనా సరే మనము పూజ అనేది చేసుకోవచ్చండి. నేనైతే పిండి దీపాలు ఎలా చేయాలనేది చాలా వీడియోస్లో అయితే నేను పెట్టున్నానండి. మీకు కావాలంటే ఖచ్చితంగా ఆ వీడియో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా పిండి దీపాలు ఎలా చేయాలో చూడండి. ఇప్పుడైతే ఈ వీడియోలో నేను చందన దీపం ఎలా పెట్టాలనేది నేను చూపిస్తున్నాను. ముందుగా అయితే బియ్య పిండి తీసుకోవాలండి. మీరు ఎన్ని దీపాలు పెట్టాలనుకుంటున్నారో అంతకు సరిపడా మీరు పిండిని తీసుకోవాలి. నేనైతే 2 దీపాలు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి దానికి సరిపడా నేను బియ్య పిండిని తీసుకున్నానండి. అందులో నేను చందనం పొడి ఉంటుంది కదా అండి, చందనం పొడి వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని మంచినీళ్ళతో నేను ఆ పిండిని బాగా కలుపుకొని ఒక ముద్దలాగా అయితే చేసుకున్నానండి. చివరిగా నేను ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి. ఈ నెయ్యి అనేది నేను ఎందుకు వేసుకున్నాను అంటే బియ్య పిండి దీపాలు అనేటివి మనకి పగలకుండా ఎక్కడ కూడా నీట్గా మనకి దీపం అనేది ఎక్కువ సమయం వెలుగుతూ ఉంటుందండి. అందుకని నేను నెయ్యి అనేది వేసుకున్నానండి. తర్వాత ఈ విధంగా నేను 2 పిండి ముద్దలను అయితే తీసుకున్నానండి. తర్వాత దానికి నేను నామాలు అయితే పెట్టుకున్నానండి. నామం అనేది మీ ఇష్టం అండి, పెట్టుకోవాలి అని అనుకుంటే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ నామకొమ్ముతో అలానే విభూతితో నేను కొద్దిగా వాటర్ కలుపుకొని దాంతో నేను నామం అనేది పెట్టుకున్నానండి. లేదు నామం పెట్టుకోలేని వాళ్ళు నార్మల్గా పసుపు కుంకుమ అనేది పెట్టుకొని మీరు పూజలో అయితే దీపారాధన చేసుకోవచ్చు. ఈ విధంగా నేను నామాలను పెట్టుకున్న తర్వాత ఈ మధ్యలో నేను కొద్దిగా నూనె సరిపడేంత వరకు నేను కొద్దిగా గుంతలాగా చేసుకొని అందులో నేను నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె అనేది వేసుకున్నానండి. ఈ విధంగా చందన దీపం అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పూజలో దీపాలన్నిటినీ సిద్ధం చేసుకున్నాం కదా అండి. స్వామివారి ఎదురుగా నేను ఒక ఇత్తలి పళ్ళాన్ని పెట్టుకొని దాని మీద ఈ చందన దీపాలు అనేటివి పెట్టుకొని అందులో నేను నువ్వుల నూనె వేసుకొని పువ్వొత్తులు అనేటివి వేసుకున్నానండి. తర్వాత ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకున్న తర్వాత ఏకహారతితో దీపారాధన అనేది చేసుకున్నానండి. ముందుగా అయితే దీపం దగ్గర కొద్దిగా అక్షింతలు పుష్పాలు వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలి. చూడండి స్వామివారు ఆ దీపకాంతులలో
ఎంత బాగున్నారో కదా. నాకైతే ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అనేది వచ్చిందండి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మనము ఎలాంటి చిన్న పని చేసినా కూడా, అంటే స్వామివారి పూజ చేసినా, దానాలు చేసినా, ఉపవాసాలు చేసినా కూడా మనకి 1000 అశ్వమేధ యాగములు, 100 రాజశ్యామ యాగములు చేసినటువంటి పుణ్యం అనేది వస్తుందట అండి. కొండంత పత్తి చిన్న నిప్పుతో ఎలా కాల్చివేస్తుందో ఒక జీవుడు తన 1000 జన్మలో చేసినటువంటి పాపాలను కాల్చివేస్తుందట అండి. ఈ ఏకాదశి రోజున ఉపవాసం అనేది ఉంటే మీ ఈ పాపాలన్నీ నశించిపోతాయి అని మన పురాణాల్లో అయితే చెప్పబడిందండి. ఈరోజు ఏ చిన్న పుణ్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానత్వం పుణ్యం అనేది వస్తుందట అండి. అంతటి పుణ్య విశేషం ఉందండి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున. నేను ఈ విధంగా దీపారాధన అంతా చేసుకున్న తర్వాత మొదటగా అయితే గణపతిని అయితే స్మరించుకున్నానండి. గణపతికి నేను మనసులో స్మరించుకొని ఓం కం కం గణపతి నమః అని స్వామివారికి నమస్కారం చేసుకొని, నేను చేసేటువంటి పూజలో ఎటువంటి తప్పులు లేకుండా మన్నించు స్వామి అని ఆ స్వామికి క్షమాపారాధనలు చెప్పుకొని గణపతికి అయితే నమస్కారం చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర గణపతి విగ్రహం ఉన్నా కూడా మీరు పూజలో అయితే పెట్టుకోవచ్చండి. తర్వాత విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామవళిలు, అలానే లేదా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, స్తోత్రాలు, స్వామివారి సుప్రభాతాలు, అలా స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలు, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ కూడా మీరు పూజలో పఠించుకోవచ్చండి. తర్వాత అమ్మవారికి ఖచ్చితంగా మీరు పూజ అనేది చేసుకోవాలండి. అక్షింతలతో కానీ, కుంకుమతో కానీ, పుష్పాలతో పూజ చేసుకోవాలి. ఈరోజు నేను విష్ణుమూర్తికి పూజ అనేది ప్రత్యేకంగా తులసి దళంతో అయితే పూజ చేసుకున్నానండి. విష్ణుప్రియ అని తులసీదేవిని సంబోధిస్తూ ఉంటారండి. తులసి దళంతో పూజ చేస్తే ఆ విష్ణుమూర్తి తప్పకుండా ప్రీతి చెందుతాడు అని ఒక నమ్మకం అండి. అందుకని నేను తులసి దళాలతో పూజ అనేది చేసుకున్నానండి. ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు తప్పకుండా మీరు చేసేటువంటి నైవేద్యం అనేది బియ్యంతో కానీ, బియ్య పిండితో కానీ మీరు అస్సలు చేయకూడదండి. ఈ రోజున ఏదైనా సరే మీరు గోధుమ రవ్వతో కానివ్వండి, లేదా పేలాలతో కానివ్వండి, లేదా మీరు ఏవి చేయలేని వాళ్ళు మీరు ఫ్రూట్స్ కానివ్వండి, మీరు పూజలో అయితే నైవేద్యంగా పెట్టాలండి. ఎందుకంటే మన ఏకాదశి మహత్య పురాణం ఏం చెప్తుంది అంటే, ఏకాదశి రోజున బియ్యంతో చేసినటువంటి పిండి వంటలు తిన్నా కూడా కాదు. ఎందుకంటే మన బియ్యము వాటిల్లో అయితే మురా అనే రాక్షసుడు జీవిస్తాడు. దాని గురించి మనకి ఏకాదశి వ్రత మహత్యం అనేది ఒకటి ఉందండి. ఆల్రెడీ మన ఛానల్లో ఏకాదశి వ్రత మహత్యం గురించి చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్లో చూడండి. అందుకని ఈ రోజున ఏకాదశి రోజున తప్పకుండా బియ్యంతో చేసిన పదార్థాలు, అందుకనే ఈ ఏకాదశి రోజున ఎక్కువగా అన్నం అనేది తినరండి. ఎక్కువగా ఉపవాసం అనేది ఉండి సాత్వికంగా ఏదైనా టిఫిన్ ఐటమ్స్ కానివ్వండి, ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ఫ్రూట్స్ తినడం కానివ్వండి, పాలు ఇలాంటివి మాత్రమే తింటూ ఉంటారండి. ఏకాదశి రోజున ఉపవాసం కనుక ఉంటే చాలా మంచిదండి. మంచి ఫలితాలు అనేటివి కూడా వస్తాయండి. నేనైతే వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా పూజ చేసుకున్నానండి. చివరిగా నేను స్వామివారికి దీప ధూప నైవేద్యాలను సమర్పించి చివరిగా అయితే నేను స్వామివారికి టెంకాయ అనేది కొట్టుకున్నానండి. ఈ విధంగా అయితే చాలా సింపుల్గా పూజ చేసుకోవాలండి. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. కార్తీక మాసంకి సంబంధించిన అన్ని పూజా విధానం వీడియోస్, అన్ని డివోషనల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా మీకు నచ్చితే మన ఛానల్ని చూడండి, ఫాలో అవ్వండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.